హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఆ రోజు అయితే మనకి యోగిని ఏకాదశి ఉన్నింది కాబట్టి ఈరోజు నేను స్పెషల్గా పూజ అనేది చేసుకోవాలని చెప్పేసి నేను ముందు రోజే అనుకొని ఇంకా హౌస్ అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. సో ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం లేట్ అయిందనమాట. ఎర్లీ మార్నింగే పూజ చేసేసుకోవాలనుకున్నాను, కానీ నాకు కొంచెం లేట్ అయింది. ఒక 7:30, 8 వరకు అయితే పట్టిపోయిందనమాట. ఇంట్లో పనులు చేసుకొని ఆ తర్వాత పూజ అంతా చాలాసేపు పట్టింది ఈరోజు. పూజకి అన్ని అలంకరించుకొని ఆ తర్వాత అర్చనలు, ఇంకా అమ్మవారి అష్టోత్తరనామాలు, ఇదంటే శుక్రవారం కాబట్టి, అలాగే ఏకాదశి శుక్రవారం అన్నీ ఒకేసారి రావడం వల్ల నేనైతే చాలా మంచిగా పూజ అనేది చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే స్టవ్ పైన పాలు పెట్టేసుకుందాము. ఈరోజు ఇంకా అమ్మవారికి పాలు అయితే నైవేద్యంగా పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా తాంబూలము, అరటిపల్లి ఇవైతే ప్రసాదంగా పెట్టేసుకొని ఇంకా పూజ అనేది చేసుకుందామని చెప్పేసి ఇంకా అలాగైతే పాలు పెట్టేశాను. ఫస్ట్ స్టవ్ పైన పాలు పొంగించుకుంటే మంచిది అంటారు కదా, అందుకోసం అని చెప్పేసి డైలీ కాకపోయినా అట్లీస్ట్ ఇలా స్పెషల్గా పూజలు చేసుకునేటప్పుడైనా ఇలా పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంకా పాలు అయితే పెట్టేసుకొని ఇంకా పాలు కాగే లోపలైతే ఇంకా నిన్న పూజ సామాన్లతో పాటు పువ్వులు కూడా తెప్పించుకొని ఉన్నా. పువ్వులు అయితే గడపలకి అలాగే దేవుడి పటాలకి అన్నిటికీ కూడా తెప్పించుకున్నా. ఇప్పుడు పువ్వులు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో రోజా పువ్వులు అలాగే చామంతి పువ్వులు మిక్సింగ్ ఒక 1/2 kg అయితే విడి పువ్వులు అయితే తెచ్చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ ఈరోజు శుక్రవారం కాబట్టి స్పెషల్గా పూజలు చేసుకుంటున్నాం కాబట్టి నాకు ఈ పువ్వులు ఈ రోజుకి మాత్రమే సరిపోతాయి. మామూలుగా అయితే ఇలా ఒక 1/2 kg కానీ 1/2 kg కానీ తెచ్చేసుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ లేదా 3 days 4 days వస్తాయి అన్నమాట. ఇట్లా ఈరోజు మాత్రం నాకు ఈ పువ్వులన్నీ కంప్లీట్గా సరిపోయాయి అనమాట. అంటే పువ్వులతోటి అర్చన చేసుకున్నాను. సో కాబట్టి నాకు ఎక్కువ పూలే పట్టాయి అనమాట. చూపిస్తాను పూజ అంతా చేసేటప్పుడు ఎలా డెకరేషన్ అంటే అలంకరించుకున్నాను, ఎలా అర్చన చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే ఉంటాయి. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా నా పనులతో పాటు ఇలా అమ్మవారి సాంగ్స్, కనకదార స్తోత్రము, అష్టోత్తరనామాలు ఇలాంటివన్నీ కూడా నేను మొబైల్లో అయితే సాంగ్స్ పెట్టేసుకొని ఆ తర్వాత నా పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పూజకు సంబంధించి పువ్వులు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ నుండి తీసేసాను కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళి పూజ గదిలో కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. సో పాలు కూడా కాగిపోయాయి. ఇంకా పాలు కూడా నైవేద్యంగా తీసుకొచ్చి పెట్టేసి ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో నేను ఇట్లా శుక్రవారం, మంగళవారం పూజ చేసేటప్పుడు ఫస్ట్ అయితే నేను అంటే మామూలుగా ముత్తైదువులు మనం చేసే పని పసుపు కుంకుమ అనేది ఫస్ట్ పెట్టుకొని ఆ తర్వాత నేను పూజ అనేది చేస్తానన్నమాట, నిండుగా చేయాలని చెప్పేసి. సో కానీ పువ్వు పెట్టుకోవడం మాత్రం మర్చిపోయానులేండి స్టార్టింగ్లోనే. కొంచెం అంటే మార్నింగ్ కదా, నాకు పిల్లలకి టైం అయిపోతుంది అని ఒక టెన్షన్ కూడా ఉండే. కానీ ఎందుకైనా కానీ ఈరోజు మార్నింగే ఫస్ట్ పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలంటే వంట పనులు అవన్నీ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. అలాగే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా ఈరోజు సోమవారం కదా, సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను క్లియర్గా ఇప్పుడు పూజ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒకవేళ మీరు కూడా చేయాలనుకుంటే సాయంత్రం ప్రదోష కాలంలో పూజ అయితే చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకైతే చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారము, అలాగే మాస శివరాత్రి అండ్ దాంతో పాటు మనకి ఆరుద్ర నక్షత్రం, ఈ అంటే రుద్రుడికి సంబంధించి నక్షత్రం అంట. ఈ 3 కూడా కలిపి ఒకే రోజు రావడం చాలా విశేషం అనమాట. సో ఈ రోజు కనుక మనము మంచిగా శివయ్యకి అభిషేకాలు చేసుకొని అలాగే నారికేల దీపం పెట్టుకొని శివయ్య కనుక బిల్వ పత్రాలతోటి మనం మంచిగా పూజ అనేది చేసుకున్నామంటే ఇంట్లో సమస్యలు, గొడవలు, చికాకులు, అలాగే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఏది ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయని చెప్పేసి అయితే అంటున్నారు కదా. సో ఖచ్చితంగా మీలో కూడా ఎవరికైనా తెలియకపోతే మీరు పూజ చేస్తారని చెప్పేసి అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్దాం అనుకుంటున్నా. మనకైతే ఇది 100 శివరాత్రులతో సమానమైన రోజు అంట ఈ రోజు. అందుకే 44 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్న ఈ అరుదైన రోజు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శివభక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూజ అనేది చేసుకోండి. అది కూడాను సాయంత్రం అంటే ప్రదోష కాలంలో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఈరోజు శివలింగాభిషేకం చేసుకొని అలాగే బిల్వ దళాలతో అర్చన చేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకా ఈరోజు నారికేల దీపం
ఎలా పెట్టాలి అనేది ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ముందుగా అయితే ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం వేసుకోండి. ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దానిపైన 3 కన్నులు ఉన్న కొబ్బరి చుప్పనైతే పెట్టుకొని అందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 3 ఒత్తులైతే వేసుకొని వెలిగించుకొని అక్షంతలతో ఫస్ట్ అర్చన చేసుకొని ఆ తర్వాత శంకు పువ్వులు కానీ బిల్వ పత్రాలు కానీ మీకు అందుబాటులో ఉంటే వాటితో కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం పెట్టుకొని 108 అంటే 108 సార్లు అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అండ్ ఒకవేళ శివలింగం ఉంటే కనుక మీ ఇంట్లో అభిషేకం కూడా చేసుకోండి సాయంత్రం అనమాట. ఇప్పుడు నేను చెప్పేది సాయంత్రం చేసే పూజ గురించి అండి. ఎందుకంటే శివుడికి ఎంతో ప్రీతికరం సాయంత్రం చేసే పూజ అనేది చాలా మంచిదన్నమాట. అంటే ప్రదోష కాలంలో చేసే పూజ, అందుకోసం అని చెప్పేసి పర్టికులర్గా చెప్తున్నా సాయంత్రం పూజ చేసుకోండి అని. ఆ టైమింగ్స్ వచ్చేసరికి 5:35 నుంచి మనకి 7:30 లోపల, అంటే మినిమం మనకి 3 అవర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రదోష కాలం అనేది. ఈ 3 అవర్స్ లోపలైతే మనం పూజ అనేది చేసుకోవచ్చు. 5:30 నుంచి 7:30 లోపలైతే మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి గాను ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని మంచిగా ముగ్గులు అవి పెట్టుకొని ఆ తర్వాత అయితే మీరు కూడా ఒకవేళ ఉండాలి అనుకుంటే మార్నింగ్ నుంచి ఆ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఉపవాసం ఉండొచ్చు. అలా ఉండలేని వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మార్నింగ్ తిని మధ్యాహ్నం అయినా ఉండొచ్చు అనమాట. ఒక్క పొద్దుతోటి చేయొచ్చు. లేదు ఉండలేము అనుకుంటే అంటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఇలాంటివి తీసుకొని కూడా మనం ఉండి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ నారికేల దీపము పెట్టి శివయ్యకి పూజ చేసుకొని ఆ తర్వాతే ఉపవాసం వదులుదామనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు ఇది వీడియో అయితే క్లియర్గా 1-2 సార్లు చూసి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనం చేస్తాము. సో అది కూడా మన కుటుంబానికి మనకు మంచి జరుగుతుంది అంటే మనం ఎందుకు ఉంటాం చెప్పండి. కాబట్టి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు తీరాలంటే మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి సో భగవంతుడికి చేసేది ఏదైనా మనకి మంచి జరుగుతుంది, మన వెనక వస్తుంది అది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పూజను కూడా చేసుకోండి. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏమిటి అనేది నెక్స్ట్ డే అయితే మీకు వీడియో అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే ఇంక ఇక్కడ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. మంచిగా అమ్మవారికి పువ్వులతోటి కుంకుమతోటి అర్చన చేసేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి. అలాగే ఇంక ఇక్కడ నైవేద్యంగా పాలైతే పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా అన్ని దేవులకి తాంబూలం అయితే సమర్పించేసుకున్నా. దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించేసుకున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి నరదిష్టి ఇలాంటివన్నీ పోయి ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండడానికి అని చెప్పేసి ఇక్కడైతే ప్రమిదల్లో కల్లుప్పు అయితే వేసుకొని వాటిపైన కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసుకొని నిమ్మకాయని కట్ చేసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అయితే వేసేసుకొని గడపల దగ్గర పెట్టుకోవాలి. పూజ అంతా కంప్లీట్ అవ్వకముందే ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టేసుకున్న పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఇంకా గడపల దగ్గర పెట్టేసుకోవడమే అనమాట. ఆ తర్వాత ఇంకా ఇంటికి కూడా దిష్టి తీసేద్దాం అనిపించింది. ఎందుకో ఈ మధ్య కొంచెం చికాకులుగా మనసు కూడా అంత కుదుటుగా లేదనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే నిమ్మకాయతోటి దిష్టి కూడా తీసేద్దామని చెప్పేసి తీసేస్తూ ఉన్నా ఈరోజు. సో ఇలా ప్రతి మంగళవారం లేకపోతే ఆదివారం శుక్రవారం ఇలా ఈ 2 రోజులు కనుక మీరు నిమ్మకాయలతో ఇలా చేసి గడపల దగ్గర పెట్టుకున్నారంటే ఇంట్లో ఏదైనా నరదిష్టి ఉన్నా చికాకులు గొడవలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. పాజిటివ్ అనేది ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలా ఇంటికి కానీ ఇలా చేస్తూ ఉంటే చాలా మంచిది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంటికి కూడాను. ఓకేనా. నేను కూడా ఇలాగే ఇంక ఇక్కడ గడపల దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ పైన కర్పూరం పెట్టుకొని నిమ్మకాయను ఒక 4 ఒప్పులుగా కట్ చేసేసి ఇలా 3 సార్లు దిగదీసేసిన తర్వాత ఆ నిమ్మకాయలో కుంకుమ వేసి ఉంటాం కదా, అది బాగా పిండేసి 4 దిక్కులకి 4 ఒప్పులు అయితే వేసేసుకుంటున్నాయి. సో ఇది క్లియర్గా చెప్పాలని చెప్తున్నా, మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కదా అని చెప్పేసి. మళ్ళీ ఆ గడపల దగ్గర పెట్టిన నిమ్మకాయలని ఏం చేయాలి, ఆ ఉప్పుని ఏం చేయాలి అంటే వాటిని తీసి నీళ్ళల్లో అంటే పారే నీళ్ళల్లో తొక్కకుండా ఉండే ప్లేస్లో వేసేయాలన్నమాట. సో అది. అండ్ అప్పుడే చెప్పాను కదా పూజ చేసేటప్పుడు పువ్వులు పెట్టుకోలేదు మర్చిపోయానని చెప్పేసి. ఇంకా మన రోజా చెట్లలో అయితే రోజా పూలు పూసాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నిన్న పెట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఈ రోజుకి ఇంకా బాగా విరబూసేసాయి అనమాట. అందుకోసమని ఇంకా 2 అయితే కట్ చేశాను. పిల్లలకు పెడదామంటే మాకొద్దు నాకొద్దు అని ఒక్కొక్కరు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. సో ఇలాగైతే పొద్దున్నే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్న. ఒక 7:30కి అంతా కూడా కంప్లీట్ అయింది. పిల్లల్ని కూడా రెడీ చేసి పంపించేసా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో చూసారు కదా పూజ అయితే ఈరోజు ఎర్లీగానే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ పిల్లలు కూడా ఇంకా స్కూల్కి ఒకరు కాలేజ్కి ఒకరు వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడైతే వంట చేయాలి, వంటకైతే పెడుతున్నా. పొద్దున్నైతే టైం సరిపోలేదులేండి, లేచింది అందులోనూ ఈరోజు ఇల్లు తుడుచుకోవడం కూడా ఈరోజు చేసుకున్నాను అనమాట.
సో పూజ గది అవన్నీ నిన్ననే క్లీన్ చేసేసాను. ఈరోజు ఇల్లు మాత్రం ఈరోజు తుడుచుకున్నాను అనమాట. సో అందుకే కొంచెం లేట్ అయింది. అండ్ పూజ కూడా నేను మామూలుగా వంట చేసేసి పూజ చేసేదాన్ని. బట్ ఈరోజు పూజ చేసేసి మళ్ళీ వంట చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోయాను. లేట్ అయిపోయింది. సో పిల్లలు వెళ్ళారు. ఇప్పుడు వంటకు పెడుతున్నాను అనమాట. ఓకేనా. సో మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? అందులో ఈరోజు ఏకాదశి కదా. సో చాలా మంచిది, యోగిని ఏకాదశి అనమాట ఈరోజు. సో కాబట్టి నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు అయితే ఉపవాసం ఉందాం అనుకుంటున్నా. సో ఏదో ఒకటి అనుకొని సో అది. అండ్ మీరు ఎంతమంది ఈరోజు ఈ ఏకాదశికి ఉపవాసం ఉన్నారో కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే నిన్ననే అనిపించింది ఈరోజు ఎలాగైనా మనం మంచిగా పూజ చేసుకొని ఉపవాసం చేయాలని. సో అలాగే చేద్దాం అనుకుంటున్నా. ఒక వాటర్ తప్పించి ఇంకేమీ కూడా తీసుకోవట్లేదు నేను ఈరోజు. ఫ్రూట్స్ కూడా తినట్లేదు అనమాట. ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇంకా ఈరోజైతే వంట సింపుల్గానే చేసేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఇంక ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నేనైతే ఇంకా ఏమీ కూడా తిననమాట. వట్టి వాటర్ మాత్రం తీసుకుంటాను, నేను ఖాళీ కడుపుతో ఉంటున్నాను అనమాట. సో కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ సింపుల్గా చేసేద్దాము అని చెప్పేసి, అంటే ఎనర్జీ కూడా ఉండాలి కదా మనకి. ఇంకా ఈవినింగ్ రేపు మార్నింగ్ వరకు అయితే ఎనర్జీ ఉండాలి. సో ఈవినింగ్ వరకు ఉంటారు మామూలుగా ఉపవాసము. నైట్ అయితే ఉపవాసం వదిలేసి తింటారు. బట్ ద్వాదశి అంటే ఏకాదశి ఉపవాసం ఉంటున్నాం కాబట్టి మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా. ద్వాదశి రోజు మార్నింగ్ ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసేసిన తర్వాత మళ్ళీ మనము ఉపవాసం అనేది వదిలామంటే అక్కడితో మన ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ద్వాదశి వరకు ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకో సమస్యలు ఉన్నా లేకపోయినా భగవంతునికి పూజలు చేయాలంటే మాత్రం నాకు ఎక్కలేని ఓపిక వచ్చేస్తుంది అనమాట. ముందు రోజంతా చాలా కష్టపడిపోతానండి. ఇంట్లో క్లీనింగ్స్ అని, పూజ గది క్లీనింగ్లని ఇట్లా అన్నీ చేసుకుంటానమాట. మరుసటి రోజుకి మార్నింగ్ అంతా పూజ చేసేసుకుంటే ఆ కష్టం మొత్తం వెళ్ళిపోతుంది అనమాట నాకు. అరే మనం నిన్నంతా కష్టపడ్డాం కదా అనేది అస్సలు నాకు గుర్తు కూడా ఉండదు. ఈ పూజ, ఈ ఇంట్లో పాజిటివ్నెస్ కానీ ఇలా చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనం దేవుడు సాంగ్స్ పెట్టుకొని ఉంటాము, వాటిని వినుకుంటూ ఇలా దీపాలు వెలుగుతూ చాలా ఎందుకో మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా. ఆ కడ్డీల స్మెల్ కానీ ఇలా చాలా బాగుంటుంది అనమాట. నాకు భలే ఇష్టము. శుక్రవారం వచ్చిందంటే ఎక్కలేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఎక్కలేని ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. అందులోనూ ఈరోజు ఏకాదశి ఉండడం వల్ల ఇంకా చాలా ఎనర్జీతో అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను పూజలు. ఇక్కడైతే వీడియో ఏదో టచ్ అయ్యింది, అంటే షూట్ చేసేటప్పుడు ఫోన్ ఏదో పక్కకి వెళ్ళిపోయింది, అందుకే నేను కనిపించట్లేదు. సో మా అమ్మ కాల్ చేసిందనమాట. ఈరోజంతా ఉపవాసం ఎలా ఉంటావు, రేపు పొద్దున వరకు వాటర్ మాత్రం తాగుతానంటున్నావు, ఫ్రూట్స్ ఏదైనా తినని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంది. సో లేదమ్మా నేను ఏం తినను, నేను ఇలానే ఉండాలనుకుంటున్నానని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. సో నేను ఆ రోజంతా మంచిగా పూజ చేసుకొని ఆ తర్వాత మరుసటి రోజు ఎవరికైనా ఫుడ్ పెట్టాలి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన పూజ ఫలించాలి అంటే ఎవరికైనా మనం అన్నం పెట్టాము అంటే చాలా మంచిది, ఆ పూజ అనేది ఫలిస్తుందని చెప్పేసి నేను తెలుసుకున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి నేను చేయాలనుకుంటున్నా. సో అలాగే ఇంక ఇక్కడ బెండకాయ కర్రీ చేసేసాను అండ్ రైస్ పెట్టేశాను అనమాట సింపుల్గా పిల్లల కోసం అయితే. ఇంకా లంచ్ అయితే ఇచ్చి పంపించాలని చెప్పాను కదా. 11కి అంతా కూడా లంచ్ బాక్స్ అనేది ఇంకా రెడీ చేసేసి ఇంకా మా వారికి కాల్ చేశాను. వంట అయిపోయింది, ఇంకా తీసుకెళ్తే రండి అని చెప్పేసి. సో ఇంకా పెద్దమ్మాయికి కాలేజ్ దగ్గరికి, చిన్నమ్మాయికి స్కూల్ దగ్గరికి ఇంకా మా వారు తీసుకెళ్ళి ఈరోజు ఎక్స్ట్రాగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట మా వారు. సో మామూలుగా అయితే పొద్దున్నే ఇచ్చేసేదాన్ని కదా, బట్ ఈరోజు ఇంక ఇలా అయిపోయింది. బెండకాయ పులుసు చూసారు కదా, ఇది పులుసే చింతపులుపు అవన్నీ వేసి పల్లీల పొడి, చింతపులుపు ఇవి వేసి చేస్తామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే. అందుకోసం అని చెప్పేసి ఇంకా బెండకాయ ఉండే, బీన్స్ ఉండే, ఇంకేం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే బెండకాయ కర్రీ పిల్లలకి ఇష్టం కదా, చేసేద్దామని చెప్పేసి ఇంకా అదైతే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇందులో కొబ్బరి అలాంటివి ఏది కూడా యాడ్ చేయట్లేదు, నార్మల్గా పల్లీల పొడి, చింతపండు పులుసు ఇవి వేసుకొని చేసేదనమాట. ఈసారి ఎప్పుడైనా ప్రాసెస్ చూపిస్తాను మీకు కనుక కావాలి అంటే. ఇంక ఇక్కడ బాక్స్కి అయితే వేసేస్తూ ఉన్న ఇద్దరికి కూడా. ఇంకా స్నాక్స్ కూడా ఏం లేవు, తెచ్చుకోవాలి. ఓన్లీ రైస్, బెండకాయ పులుసు మాత్రం ఇస్తున్నా. ఇంకా వెళ్తూ వెళ్తూ షాప్లో ఏదైనా స్నాక్స్ తీసుకెళ్ళి చేయమని చెప్పాను అనమాట. సో ఇలాగైతే నా శుక్రవారం పూజ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నా. వీడియోని వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.